అందరికీ హరే కృష్ణ. మహాభారతం ఎపిసోడ్ 32 ముందు భాగంలో మాట్లాడుకున్నట్టే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రము లాగుతుండగా ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్ముడిని శరణు కోరింది. ఇంకో పక్కన దుశ్శాసనుడు వస్త్రం ఎంత లాగినా సరే అది కొండలు కొండలుగా వస్తూనే ఉంది. నీరసంతో సిగ్గుతో దుశ్శాసనుడు పక్కకు తప్పుకున్నాడు. అలా ఆ కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవిని రక్షించాడు. అయితే ఇంతకు ముందే ఎందరో స్త్రీలకి ఈ అన్యాయం జరగలేదా? జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు రక్షించలేదు అని అనిపించవచ్చు. దానికి కారణం ద్రౌపదీదేవి ఇంతకు ముందే కృష్ణుడికి తన వస్త్రముతో సహాయం చేసింది. ఇంతకు ముందు ఒకసారి రుక్మిణి, సత్యభామ మొదలగు కృష్ణుడి 8 భార్యలు అందరూ చూస్తుండగా కృష్ణుడికి ఫలహారం పెట్టింది ద్రౌపదీదేవి. కృష్ణుడు ఆ పళ్లను కోస్తుండగా తన వేలు కోసుకుంది. ఆ నొప్పిని భరించలేక కేకలు వేశాడు. అంతటి పరమాత్మకి వేలు కోసుకోవడం ఏమిటి? ఆ మాత్రానికి కేకలేయడం ఎందుకు? ఏదో కృష్ణుడు అక్కడున్న వారిని పరీక్షిస్తున్నాడు అంతే. దాంతో కృష్ణుడి 8 మంది భార్యలు చెలికత్తెలని పిలిచి వస్త్రము తీసుకురండి, ఎవరైనా వచ్చి చికిత్స చేయండి అంటూ అరిచారు. కానీ ఒక్క ద్రౌపదీదేవి మాత్రం తట్టుకోలేక పరమాత్మ అంటూ కట్టుకున్న చీర యొక్క వస్త్రము తెంచి కృష్ణుడికి కట్టింది. అది రాజసూయ యాగం కోసం కట్టిన చీర అని కూడా లెక్క చేయకుండా కృష్ణుడిని అలా చూడలేక భయంతో భక్తితో తన చీరని చించి మరి ఓ కట్టింది. ఈ ఘట్టం ద్వారా తెలిసేదేమిటంటే కృష్ణుడి యొక్క 8 మంది భార్యల కన్నా ద్రౌపదీదేవి యొక్క భక్తియే చాలా గొప్పది. అందుకే పట్టు వస్త్రం నుండి ఒక చిన్న ముక్కతో కట్టడం వల్ల ద్రౌపదీదేవి చీరను దుశ్శాసనుడు ఎంత లాగినా సరే ఊడలేదు. చిన్న వస్త్రపు ముక్క ఇస్తే తిరిగి పర్వతం వంటి వస్త్రాన్ని ఇచ్చి ద్రౌపదిని రక్షించాడు పరమాత్ముడు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ కూడా గమనించాలి. ద్రౌపదీదేవి కేవలం వస్త్రపు ముక్కనే ఇచ్చింది. కానీ ద్రౌపది పక్కనే ఉన్న కృష్ణుడి 8 మంది భార్యలు వైద్యం చేయించమని అరుపులు వేశారు. కానీ మనం ఎంత గొప్పగా చేస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం అనేదే ముఖ్యం. మనం 1 కోటి రూపాయలిచ్చినా ఆ పరమాత్మ కదులుతాడా? అదే భక్తితో 1 రూపాయి ఇచ్చినా మనల్ని పదే పదే రక్షిస్తాడు. అందుకే కదా మనం పూలు, పళ్ళు మొదలైనవి దేవుడికి పెడతాం. కానీ అవి పెట్టేటప్పుడు భక్తి అనే ఒక ప్రధాన అంశాన్ని మర్చిపోతాం. అయితే మనం మళ్ళీ కథలోకి వస్తే ఇంతసేపు సహించి ఉన్న భీమసేనుడు ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. కురువీరులు, గురువులు, బంధువులు అందరూ చూస్తుండగా ఈ దుర్మార్గుడు దుశ్శాసనుడు పొగరెక్కి చెలరేగి ద్రౌపదిని అవమానించాడు. వీడి రాజు దుర్యోధనుడు చూస్తుండగానే లోకాలు దద్దరిల్లేలా అతి భయంకర రీతిలో వీడిని నేను చంపుతాను. అతడి విశాల వక్షస్థలమనే పర్వతంలోని రక్త ప్రవాహమనే సెలయేటిని భయంకరాకారం ధరించి త్రాగుతాను అనగా వక్షస్థలం చీల్చి దుశ్శాసనుడి రక్తం త్రాగుతానని ప్రతిజ్ఞ చేశాడు భీమసేనుడు. ఇంకా అక్కడితో ఆగలేదు. దుశ్శాసనుడి రక్తాన్ని ఆస్వాదించి మరీ త్రాగుతాను. నేను నా ప్రతిజ్ఞ తప్పితే పితృదేవతలకి ద్రోహం చేసిన పాపం నాకు కలిగి నరకానికి వెళతాను అని అన్నాడు. ఆ మాటతో ధృతరాష్ట్రుడు వణికిపోయాడు. అయినా సరే ఏమీ మాట్లాడలేదు. అప్పుడు మళ్ళీ విదురుడు ధర్మబోధ చేస్తూ, మహారాజా, ఇప్పటికీ ద్రౌపది అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు. సమయం మించిపోలేదు. ద్రౌపదికి న్యాయం చెయ్యండి. పూర్వం ప్రహ్లాదుడి కుమారుడైన విరోచనుడు ఓ సుందరిని ప్రేమించాడు. అదే స్త్రీని సుగంధుడు అనే విప్రుడు కూడా ప్రేమించాడు. విరోచనుడు, సుగంధుడు ఇద్దరు ఆ సుందరికి వారి ప్రేమ విషయం చెప్పారు. దానికి ఆ స్త్రీ, మీ ఇద్దరిలో ఎవరు గుణంలో గొప్పవారో, ఎవరు పాండిత్యంలో ఆరితేరిన వారో వారినే నేను వివాహమాడుతాను. మీ ఇద్దరిలో ఎవరు సరైన జోడి అనేది ప్రహ్లాదుడే చెప్పాలి. ప్రహ్లాదుడు చెప్పిన వారినే నేను వివాహం చేసుకుంటాను అన్నది. దాంతో జరిగిన విషయమంతా ప్రహ్లాదుడి దాకా వెళ్ళింది. విరోచనుడు ఇంకా సుగంధుడు ఇద్దరిని పాండిత్యంలో ఇంకా గుణాలలో పరీక్షించాడు ప్రహ్లాదుడు. విరోచనుడు సాక్షాత్తు ప్రహ్లాదుడి కుమారుడు అయినప్పటికీ కుమారుడి మీద ఏ పక్షపాతం లేకుండా సుగంధుడే నీకు తగిన భర్త అని ఆ సుందరితో చెబుతాడు. ప్రహ్లాదుడి తీర్పుకి పంచభూతాలు పుష్పవర్షం కురిపించాయి. విరోచనుడు కూడా తండ్రి తీర్పునే గౌరవించాడు. కాబట్టి మహారాజా, మీరు కూడా మీ కొడుకుల పక్షం వహించకుండా
చేయకుండా ధర్మమేంటో చెప్పండి, ద్రౌపదికి న్యాయం జరిపించండి. ఓ దుర్యోధన, దుశ్శాసన, మీరు కూడా ప్రహ్లాదుడి వంటి వాళ్ళు అవ్వండి. అప్పుడే మీకు పంచభూతాల ద్వారా కీర్తి లభిస్తుంది. కాదని ధర్మం తప్పితే మీరంతా నరకం పాలవుతారు. భీష్మ ద్రోణులు కూడా ఇందుకై సమాధానం చెప్పాలి, లేదా వారు కూడా నరకం పాలవుతారు. చివరికి నా గతి కూడా అంతే అవుతుంది అని అన్నాడు విదురుడు. దానికి ద్రౌపది, అవును, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అన్నది. దానికి భీష్ముడు లేచి, తల్లి, నా బుద్ధి నశించింది. నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. ధర్మం ధర్మరాజు రూపంతో పుట్టింది కాబట్టి దీనికి ధర్మరాజే సమాధానం చెప్పాలి అని చేతులెత్తేశాడు. అప్పుడు కర్ణుడు లేచి వెక్కిలి పలుకులు పలికాడు. ఓ ద్రౌపది, నీవు ఇప్పుడు ఒక దాసివి. ఎందుకు పనికిరాని వాళ్ళని పెళ్లాడావు, కనుకే నీకు ఈ గతి పట్టింది. అసలు ఈ పాండవులు నీ భర్తలు కారు. ఈ ధృతరాష్ట్రుడి కుమారులే నీ భర్తలు. ఈ కౌరవులలో ఒకటిని చూసుకొని వివాహమాడు. కౌరవులు మహాపరాక్రములు. జూదంలో వడ్డినా సరే నిన్ను కోలిపోరు. నిన్ను తొడ మీద కూర్చోబెట్టుకొని మరీ కాపాడుకునేంత సత్తా ఈ కౌరవులకు ఉంది. కాబట్టి వారిని వివాహమాడు అని అన్నాడు కర్ణుడు. కర్ణుడి మాటల వల్లే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలు ఒలిచాడు. చివరికి దుర్మరణం పాలయ్యాడు దుశ్శాసనుడు. మళ్ళీ కర్ణుడి మాటలకే దుర్యోధనుడు తొడలు ఊపాడు. ఇక ఆ దుర్యోధనుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. అసలు కర్ణుడు లేని భారతం ఊహించడమే కష్టం. అందరినీ రెచ్చగొట్టి యుద్ధభూమి దాకా లాగింది ఈ కర్ణుడే అని నిస్సందేహముగా చెప్పవచ్చు. అందుకే మన మాటలు అదుపులో ఉండాలి అనేది. కర్ణుడు క్రోధంతోనో తనకేదో అవమానం జరిగిందేమో అని ఈ మాటలు పలకలేదు. కేవలం రారాజు దుర్యోధనుణ్ణి మెప్పించడానికే ఇంత దిగజారాడు. అందుకే అప్పటిదాకా కర్ణుడి గురించి పెద్దగా పట్టించుకొని అర్జునుడు కూడా కర్ణుణ్ణి చంపాలనే కసి పెంచుకున్నాడు. కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు, సరిగ్గా చెప్పావు కర్ణ, రా దాసి ద్రౌపది, వచ్చిన తొడల మీద కూర్చో అని అన్నాడు. అప్పుడు భీముడు మాటలతో నిప్పుల వర్షం కురిపిస్తూ, ఓరి దుర్యోధన, ధనముందనే మదమెక్కి పిచ్చి కూతలు కూస్తున్నావు. ఏ తొడ మీదైతే ద్రౌపదిని కూర్చోమన్నావో అదే తొడ మీద నా గదని కూర్చోబెట్టి నీ తొడని పిండి పిండిగా బద్దలు కొడతాను. రక్తము కక్కుకునేలా నిన్ను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో భీష్మ ద్రోణ విదురులు టక్కున లేచి భీమసేనుణ్ణి శాంతపరిచి కూర్చోబెట్టారు. పెద్దలు అడ్డుకోకపోయుంటే తన చేతుల కిందే 100 మంది కౌరవులని నలిపివేసేవాడు భీమసేనుడు. అప్పుడే ఎన్నో అశుభ శుకనాలు కనిపించాయి. కౌరవుల గృహాలలోని నిప్పు చల్లబడింది. యజ్ఞంలోని నిప్పు పోయింది. యజ్ఞగుండంలోంచి పురుగులు పుట్టుకొచ్చాయి. గుడ్లగూబలు భీకరంగా శబ్దం చేశాయి. నక్కల అరుపులు, కుక్కల కన్నీళ్లు, ఇంకా గాంధారి యొక్క స్థనాలలోంచి నెత్తురు వచ్చింది. గాంధారి వణికిపోయి విదురుణ్ణి వెంటబెట్టుకొని సభలోకి వచ్చింది. మహారాజా, మీరు కళ్ళు లేనివారు అని తెలుసు, కానీ ఇప్పుడు చెవులు కూడా పనిచేయట్లేదా? ద్రౌపదీదేవి యొక్క పుట్టుక సామాన్య పుట్టుక కాదు. ఆమె యజ్ఞగుండంలో నుంచి పుట్టింది. అటువంటి స్త్రీకి కీడు జరిగిందని తెలిస్తే దేవతలే మనల్ని నాశనం చేస్తారు. రాజ్యమంతా అపశకునాలు కనిపిస్తున్నాయి. మీ కుమారులని రక్షించుకోండి, లేకుంటే మీ కోడళ్ళు విధవరాలు అవుతారు అని చెప్పింది. ధృతరాష్ట్రుడు హడలిపోయి ద్రౌపదిని దగ్గరగా పిలిచాడు. ద్రౌపదీదేవి అప్పటికి కూడా ధృతరాష్ట్రుడిని వినయంగా నమస్కరించింది. ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవిని ఏదైనా వరం కోరమని అడిగాడు. దానికి ద్రౌపదీదేవి తెలివితో ధర్మరాజుని దాస్యం నుండి విముక్తి చేయమని కోరింది. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని విముక్తుణ్ణి చేయగా ధర్మరాజు భార్య చేత రక్షింపబడ్డానా అని తలదించుకొని సిగ్గుపడ్డాడు. ధృతరాష్ట్రుడు 2వ వరం కోరమని అడిగాడు. దానికి ద్రౌపది సమాధానంగా, నా మిగతా 4 భర్తలని కూడా దాస్యం నుండి విముక్తి చేయండి అని అన్నది. ధృతరాష్ట్రుడు తెల్లబోయి, అదేమిటమ్మా, నిన్ను విముక్తి చేయమని కోరలేదు ఏమిటి అని అడిగాడు. దానికి ద్రౌపది సమాధానంగా, మహారాజా, మీరు ధర్మరాజుని విముక్తుణ్ణి చేయగానే నేను కూడా దాస్యం నుండి బయటపడ్డాను అని చెప్పింది. ద్రౌపదీదేవి యొక్క పాండిత్యానికి మెచ్చి ధృతరాష్ట్రుడు 3వ వరం కూడా కోరుకోమన్నాడు. దానికి ద్రౌపదీదేవి సమాధానంగా, మహారాజా, వైశ్య స్త్రీ 1 వరము మాత్రమే కోరుతుంది. ఎందుకంటే
వైశ్యులు వరాలు ఇచ్చే శక్తి ఉన్నవారు. అదే క్షత్రియులు అయితే 2 వరాలు కోరుకోవచ్చు. శూద్రులు 3 కోరికలు కోరవచ్చు. చివరిగా బ్రాహ్మణులు 100 కోరికలు కోరవచ్చు. నేను క్షత్రియ స్త్రీని కనుక 2 వరాలు మాత్రమే కోరుతాను అని చెప్పింది. ద్రౌపది సమాధానం బట్టి వైశ్యులకి ప్రథమ స్థానం ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో వారు ఎన్నో గోవులని రక్షించేవారు. అంతేగాని ఇక్కడ చిన్న కులం పెద్ద కులం అని ఏమీ లేదు. కేవలం పరిస్థితులు బట్టి ఒక్కో జాతి నిలబడేది. ఇంకా ఈ కులాల గురించి వర్ణాల గురించి డీటెయిల్డ్గా మరెప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే ద్రౌపది మాటలకి సంతోషించిన ధృతరాష్ట్రుడు, తల్లి నీ పాండిత్యానికి మెచ్చి తిని మీ రాజ్యం మీరే తీసుకోండి, ఇంద్రప్రస్థాన్ని ఏలుకోండి అని అన్నాడు. చాచా, భార్య వల్ల విముక్తులయ్యారు, వీళ్లదేమి బ్రతుకు అని కర్ణుడు హేళన చేశాడు. కర్ణుడి మాటలకు క్రోధించిన భీమసేనుడు, అన్నయ్య, ఆఖరికి రథాలు నడుపుకునే ఒక సూతుని కుమారుడు కూడా మనల్ని అనేంత స్థాయికి వచ్చాడు. నీవే గనక ఆజ్ఞాపిస్తే ఈ దుర్మార్గులందరినీ పీనుగుల కిందగా మారుస్తాను అని అన్నాడు. ధర్మరాజు భీమసేనుణ్ణి శాంతపరిచి ధృతరాష్ట్రుడి వైపు మరలి, ఇప్పుడు మేమంతా ఏమి చేయాలో ఆజ్ఞాపించు తండ్రి అని అన్నాడు. ధర్మరాజా, మీ గుణాలని ఏదో పరీక్షించాను అంతే. మీ తల్లి గాంధారి ముఖము చూసి నా ముఖము చూసి జరిగినదంతా మర్చిపో. నీ ఇంద్రప్రస్థాన్ని నీవు పాలించు అని ధర్మరాజుని శాంతపరిచేలా ధృతరాష్ట్రుడు పలికాడు. ద్రౌపదీదేవి జుట్టు విరబోసుకొని రజస్వలంతో ఉన్న రక్తపు వస్త్రము మీదే అక్కడి నుంచి బయలుదేరింది. దుకాన్ని దిగమింగి అంతులేని క్రోధముతో ఇంద్రప్రస్థానికి చేరింది. ద్రౌపదితో పాటు పాండవులు కూడా ఇంద్రప్రస్థానికి చేరారు. దుర్యోధనుడు తన తొట్టి గ్యాంగ్తో మళ్ళీ ఏడుపు ముఖం వేసుకొని చర్చలు చేశాడు. ఆ చర్చలు ఏమిటి, తర్వాత జరిగిన విషయాలు ఏమిటి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. మహాభారతం, భాగవతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.